సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు ధుని ధ్వని శీర్షిక క్రింద బాబా దక్షిణ అడగడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని గురించి ప్రస్తావించుకుందాం. షిరిడి సాయిబాబా అనేక మంది భక్తుల వద్ద నుండి దక్షిణ తీసుకునేవారు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అన్నింటినీ త్యజించిన బాబాకు డబ్బుతో ఏమి పని అని. బాబా ఎందుకు దక్షిణ అడిగేవారు? ఈరోజు ధుని ధ్వని కార్యక్రమంలో మనం ఈ రహస్యాన్ని లోతుపాతులను తెలుసుకుందాం. బాబాకు డబ్బు అవసరం లేదు. ఆయన వద్దకు వచ్చిన దక్షిణను తన కోసం దాచుకోలేదు. అదే రోజు పేదలకు, అవసరమైన వారికి పంచిపెట్టేవారు. అయితే దక్షిణ అడగడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? బాబా డబ్బును దక్షిణగా అడిగేవారు కాదు, మన మనసును చూసేవారు. మనలో లోభం ఉందా, ఆసక్తి ఉందా, అహంకారం ఉందా అనేవే పరీక్షించేవారు. దక్షిణ అంటే కేవలం రూపాయలు, డబ్బు మాత్రమే కాదు. మన చెడు అలవాట్లు, మన అహంకారం, మన భయాలు, మన కోపం, ఇవన్నీ బాబా పాదాల వద్ద ఉంచడం. అదే నిజమైన దక్షిణ. సాయి సచ్చరిత్రలో బాబా కొందరిని 2 రూపాయలు అడిగేవారు, కొంతమందిని 5 రూపాయలు అడిగారు. ఆ సంఖ్యల వెనుక ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. కొన్నిసార్లు శ్రద్ధ, సబూరి సంకేతంగా కూడా దక్షిణ అడిగేవారు. ఈరోజు బాబా మన దగ్గరకు వచ్చి రూపాయలు అడగకపోవచ్చు, కానీ ఒక ప్రశ్న మాత్రం అడుగుతారు. నీ అహంకారాన్ని నాకు ఇస్తావా? నీ భయాన్ని నాకు అప్పగిస్తావా? నీ బాధలను నా పాదాల వద్ద ఉంచుతావా అని. అదే నిజమైన దక్షిణ. మనం బాబాకు ఏం దక్షిణ ఇస్తున్నాం? డబ్బా లేక మన లోపాలా? ఒక్కసారి ఆలోచించండి. బాబా తీసుకునే దక్షిణ డబ్బు కాదు, ఆ భక్తుని హృదయాన్ని పవిత్రం చేసే ఒక సాధనం మాత్రమే. ఈ రోజు నుండి మన అహంకారాన్ని, మన భయాలను, మన కోపాన్ని బాబా పాదాల వద్ద సమర్పిద్దాం. అదే నిజమైన దక్షిణ. ఓం సాయిరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, సర్వం శ్రీ సాయి నాథార్పణమస్తు. స్వస్తి.